ఈ ప్రపంచంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరి దగ్గర చులకన అవ్వకూడదు. ప్రతి మనిషికి విలువుంటుంది. కానీ ఆ విలువను ముందుగా గుర్తించాల్సింది నువ్వే. నువ్వు నిన్ను తక్కువగా చూసుకుంటే ప్రపంచం నిన్ను ఇంకా తక్కువగా చూస్తుంది. చాలా సార్లు మనం ప్రేమ కోసం, అభిమానుల కోసం, సంబంధాల కోసం మన ఆత్మగౌరవాన్ని వదులుకుంటాం. అది మొదటి తప్పు. ఎవరైనా నీతో గౌరవంగా మాట్లాడకపోతే అది నీ తప్పు కాదు. కానీ నువ్వు మౌనంగా భరించడం మాత్రం నీ నిర్ణయం. నీ మంచితనాన్ని బలహీనతగా చూడనివ్వకు. నీ మౌనాన్ని భయంగా అర్థం చేసుకునేలా చెయ్యనివ్వకు. గుర్తుంచుకో, నిన్ను గౌరవించని చోట నిలబడటం నిన్నే అవమానించుకోవడమే. ఈరోజు నువ్వు ఎవరి ముందు తల ఉంచితే రేపు వాళ్ళు నిన్ను తక్కువగా చూసే అలవాటు పడిపోతారు. ఆత్మగౌరవం లేకుండా ఉన్న ప్రేమ సంబంధం కాదు, బంధనం. నువ్వు అందరినీ సంతోషపెట్టలేవు, అందరికీ నచ్చలేవు. కానీ నీ విలువను మాత్రం తగ్గించుకోకూడదు. ఎవరైనా విని ఉపయోగించుకోవాలనుకుంటే దూరంగా నడిచిపో. ఎవరైనా విని అర్థం చేసుకోకపోతే వారి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ విలువ నువ్వు తెలుసుకుంటే ప్రపంచం ఆలస్యమైనా గుర్తిస్తుంది. జీవితంలో 2 విషయాలు ఎప్పుడూ కోల్పోవద్దు: నీ గౌరవం, ధైర్యం. ఎవరైనా నిన్ను చిన్నచూపు చూస్తే అది వాళ్ళ ఆలోచన స్థాయి, నీ స్థాయి కాదు. ఎప్పుడూ గుర్తుపెట్టుకో, సింహం తన విలువని ఎవరితోనూ నిరూపించదు. అది నడిచే తీరు చూసి అడవే గౌరవిస్తుంది. అలాగే నువ్వు కూడా. నువ్వు గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. నీ పని, నీ మాటలు చెప్పాలి. నిన్ను నువ్వు నమ్ము. నీ మీద నీకు గౌరవం పెంచుకో. ఎవరు నీ జీవితానికి యజమానులు కారు. నువ్వు ప్రత్యేకమైన వాడివి. నిన్ను తగ్గించుకునే హక్కు ఎవరికీ లేదు. ఇక నుండి ఒక నిర్ణయం తీసుకో. ఎవరి ముందైనా నిలబడగలను, కానీ ఎవరి దగ్గర చులకన అవ్వను. ఎవరు దూరమైతే వాళ్ళు పోయారనుకో. నీ విలువ తగ్గింది అనుకోకు. ఎందుకంటే నీ విలువను గుర్తించిన వాళ్ళని కోల్పోవడం నష్టం కాదు, నీ విలువను కోల్పోవడం మాత్రమే నష్టం. ఈ రోజు నుండి నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకో. నీ సమయాన్ని విలువైన చోట పెట్టు. నీ శక్తిని సరైన దారిలో వినియోగించు. ప్రపంచం మారకపోయినా పర్లేదు, నువ్వు మారాలి. నీ మనసులో ఒక మాట చెక్కించుకో: నేను ఎవరి దగ్గర చులకన అవ్వను. అప్పుడు చూడు, నీ జీవితం మారిపోతుంది.